చైనా మాంజా వాడకం నగరవాసులకు శాపంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పిఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా బారిన పడి వృద్ధ మహిళకు తీవ్ర గాయాల పాలైంది. ఆల్మాస్ కూడా ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ అనే వృద్ధ మహిళ కాలికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. గాయపడిన వృద్ధురాలని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిషేధిత చైనా మాంజా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చైనా మాంజా వాడకం నగరవాసులకు శాపంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పిఎస్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందజేస్తారు. రంజిత్, చైనా మాంజా బారిన పడి ఓ వృద్ధ మహిళకు తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సంక్రాంతి సంబరాలు అమరానంటున్న తరుణంలో కావచ్చు, దానికి ఇప్పటికే ఒక ఆంక్షలు పెట్టారు పోలీస్ విభాగం. హైదరాబాద్ నగరంలో చైనాకు సంబంధించినటువంటి నైలాన్ సంబంధించిన దానికి సంబంధించిన చైనా మాంజాలను వాడొద్దని చెప్పేసి ఎక్కడికి అక్కడ వచ్చేసి కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేయడము, దాంతో పాటుగా ప్రెస్ మీట్లు చెప్పేసి మీడియా సమక్షంలో చెప్పడం వరకే అవుతుంది. మాత్రం పోలీసులు చేతుల్లో మాత్రం శూన్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి రోజుకు ఎక్కడ చూసినా, నిన్న చూసినట్లయితే ఉప్పల్లో, ఈ రోజు చూసినట్లయితే మీర్పేటలో ఒక వృద్ధ మహిళ చైనా మాంజా బారిన పడి వృద్ధ మహిళకు కూడా తీవ్రమైన గాయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట పోలీస్ స్టేషన్ లో విషాదకరమైన కూడా ఘటన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆల్మస్ కూడా ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి యాదమ్మ అని 70 సంవత్సరాల ఒక మహిళ అకస్మాత్తుగా చైనా మాంజాకు సంబంధించినటువంటి దారము వచ్చి ఆమె కాలికి తగలడంతో ఆ కాలు మొత్తం కూడా కట్టై కోసుకుపోయి దాదాపు అంటే 80% వరకు కట్టయిపోయి కూడా రక్తప్రాసం కావడంతోనే రక్తస్రావం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటిని గమనించినటువంటి స్థానికులు ఆ వృద్ధురాలని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లిన పరిస్థితి. దాంతో పాటుగా ఆమె అక్కడ చికిత్స పొందుతున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. నిషేధిత మాంజా వినియోగం వల్ల ప్రజలు కూడా ప్రాణాలతో తీవ్ర ముప్పు అనేది ఏర్పడుతున్నది. దీనిపైన కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ఈ చైనా మాంజాలను అరికట్టామని చెప్పేసినటువంటి ఒకవైపు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వచ్చేసి దాదాపు 30 కోట్ల 40 కోట్లకు సంబంధించినటువంటి మాంజా కాటన్లను కూడా రిసీవ్ చేసుకున్నాము, స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి ప్రెస్ మీట్ ఆధారంగా చెప్పారు. కానీ అది ప్రెస్ మీట్ వరకే కూడా పరిమితం అవుతుందంటే దాన్ని అరికట్టడంలో దూల్పేట కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి నగర ప్రాంతాల్లో అక్కడ నుంచి కొనుగోలు చేసుకునే పోయే వాహనాల పైన కూడా రైడ్ చేయకపోవడం, దాంతో పాటుగా వచ్చేసి దాదాపు అంటే లక్షల రూపాయలు పెట్టేసి ఆ నైలాన్ సంబంధించినటువంటి చైనా మాంజాలని తీసుకెళ్లడము, దాంతో పాటుగా వచ్చేసి పసిపాపల నుంచి వృద్ధుల వరకు కూడా చెలగాటం అనే పరిస్థితి కనబడుతుంది. దీనివైన వచ్చేసి ఇప్పటికీ అధికారులు కావచ్చు, దాంతో పాటుగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాలని పరిస్థితి అనేది కూడా చెప్తుంది. దీంతో చూసుకున్నట్లయితే ఈ రోజుకి చూసుకున్నట్లయితే ఈ రోజు దాంతో పాటుగా వచ్చేసి ఉప్పల్లో కూడా ఒక కానిస్టేబుల్ కు అంటే ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తికి కూడా ఇదే నైలాన్ సంబంధించినటువంటి చైనా మాంజా తగిలి వచ్చేసి మెడకు కూడా తగిలినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇప్పటికీ ఎవరిని కూడా వదిలిపెట్టని పరిస్థితి. దీనిని ఖండించడంలో కావచ్చు, దీన్ని అరికట్టడంలో కావచ్చు, దాన్ని రైడ్ చేయడంలో చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కానీ అదే మాటల వరకే జరుగుతుంది, కానీ అది పనిలో మాత్రం కూడా ఫెయిల్యూర్ అయిన సందర్భాలు కనబడుతున్నాయి. ఇంకా 3 రోజులలో వచ్చేసి 2 వీలర్స్ వాహనాల పైన ప్రజలు అనేది బయటికి వెళ్తే ఏం జరుగుతుంది, ఎక్కడ వచ్చేసి దారము వచ్చి చేతికి కానీ మెడకు కానీ అంటుకున్నట్లయితే ఆ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటది అనేది కూడా వాళ్ళు ఎక్కడికక్కడ భయపడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ చైనా మాంజాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తెలుస్తుంది. దీనిపైన అరికట్టే ప్రయత్నంలో కూడా ఇంకా రాబోయే 3 రోజులలో కూడా ఒకవైపు వచ్చేసి మాంజాలు అనేది కూడా విపరీతంగా బిల్డింగ్ల మీద వేసే పరిస్థితి ఉంటుంది. దానిపైన ఏ విధమైన నివారణ చర్యలు చూపెడతారు, ఎంత మందికి ప్రమాదాలు జరుగుతాయనేది కూడా భయపడ్డ పరిస్థితి కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రంజిత్.
చైనా మాంజా వాడకం నగరవాసులకు శాపంగా మారుతుంది. రంగారెడ్డి జిల్లా మీర్పేట పిఎస్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైనా మాంజా బారిన పడి వృద్ధ మహిళకు తీవ్ర గాయాల పాలైంది. ఆల్మస్ కూడా ప్రధాన రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న యాతమ్మ అనే వృద్ధ మహిళ కాలికి చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. గాయపడిన వృద్ధురాలని స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిషేధిత చైనా మాంజా వినియోగం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నప్పటికీ ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చైనా మాంజా విక్రయాలు వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.